కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మరి మొగిలిపాలెం గ్రామానికి చెందిన మరి కడారి వారి విన్లల్లా ఇవాళ ఏడి చక్కటి ఐలయ్య లేడా అని ఇవాళ భార్య రాజవ్వ మరి కొడుకు శ్రీనివాసు కోడలు రజిత మరి ముగ్గురు బిడ్డలు ఉండేపటికే బిడ్డ స్వరూపవ్వ మరి అల్లుడు తిరుపతి మరి బిడ్డ రజిత అల్లుడు మరి తిరుపతి మరి బిడ్డ కోమల అల్లుడు ప్రవీణ్ మరి మనవరాళ్ళు ఉండేపటికే మనవరాలు ఆమని మరి శివాని కళ్యాణి మరి అంజలి మరి మనమల్లు ఉండేపటికే సాయి కుమారు మణిదీపు రోహితు ఋషివర్ధన్ ఉండేపటికే ఇలా కడారి వారి విన్లల్లా చక్కటి ఐలయ్యా ఎక్కడెళ్ళిపోయిండు అని తనంత బలగా ఉండేపటికే ఇయాల ఐలయ్య చూడు కొడుకుల వాసిండు ఆ ముగ్గురు బిడ్డల వాసి వెళ్ళిపోయిండే అమ్మా కొడుకా ఇయాల నీ తోడరా కొడుకు ముగ్గురు బిడ్డలు ఉంటా ఉన్నారురా ఇయాల నా బాకి తీరింది నా కొడక కన్న తల్లిని వదిలిపెట్టి ఇవాళ మిమ్మల్ని అందరినీ వాసి వెళ్ళిపోతున్న మీ తల్లి మీ అక్కలు పైలమురా కొడుకు అందరినీ వాసిండు చక్కటి ఐలయ్య ఏతో వనస్తడా అని పేరాది ఏమంటేనమ్మా అలలా నేరల్లో ప్రవీణు నా బిడ్డ కోమలవ్వ అవ్వన్న మాట మరవవ్వ నాకు ముగ్గురు బిడ్డలని సంబరపడ్డానవ్వ సంతోషపడ్డానవ్వ బతుకమ్మ పండుగ 10 రోజులుండు అంగా నేను మీ ఇంటికి వచ్చు
కొడక శ్రీనివాసు నాయనా నాకు ముగ్గురు బిడ్డలు రా కొడుకో ఈ బాబు లేడా అని ఇవాళ నా ఇల్లు తుమర్తరు రా కొడక ఇవాళ మీ అక్కల చెల్లెల దోలు కత్తి రా కొడక నేనున్నా నాటి ఓలేను అనుకోవా నా బాకి కొడుకా సీనన్నా నువ్వు ఇవాళ మీ అక్కలు ఒక్క మాట అండరా కొడుకు ఇవాళ ఆడవిల్లలు బిడ్డలు రా ఇవాళ ఆడవిల్లలైనా ఇవాళ అన్నగాళ్ళు ఒక్క మాట అంటే ఓ అవ్వ నన్ను గీ మాట అన్నడే అన్నా ఓ నాయనా నన్ను గీ మాట అన్నరా అని నా పోటువ గాడికి వచ్చి ఇవాళ బిడ్డలు కలకల కలకల కన్నీరు ఇద్దరురా అయ్యో నా బాకీ తీరే కొడక మీ అక్కడ పైరు నేను వెళ్ళిపోతా ఉన్నా కొడాలా రజితవారా బాకీ తీరే బిడ్డ నేను వెళ్ళిపోతా ఉన్నా నా ముగ్గురు అల్లుల్లాల బిడ్డల తీసి నాను మీ చేతుల పెట్టి నానా భార్య రాజవ్వా నేను పోతున్నా పాయిరాల మన జంట పాయిరాల మన జంట నేను పాసిపోతున్నా నా బాకి తీరనే అవ్వా భార్య రాజవ్వా ఇవాళ భార్య భర్తలు ఒకటైతేనే బ్రహ్మాండం ఎత్తు అన్నారు భార్య పోయి భర్త ఉన్న సుగంధాకువనే భర్త పోయి భార్య ఉన్న సుగంధాకువనే ఇవాళ కొడుకుల చేతుల బతుకు ఏది నేను వెళ్ళిపోతున్న భార్యో మూడు ముళ్ళ బంధం 7 అడుగులను బంధం ఎడవాసిపోతున్నా ముగ్గురు బిడ్డలాల మీ తల్లి ఉంటుంది అమ్మా ఏ ఆడపిల్లలకైనా గాని అవ్వయ్య ఉన్నంతసేపే అవ్వగారింటి మీద రూపాయి బలమంటారు బాబు నాడు ఆటాన బలం పోయింది ఇవాళ అవ్వబోతే మీకు పురాగా బలం పోతుందే బిడ్డు మీ అవ్వ ఉంటుంది అమ్మా 10 రోజులకోసారి వచ్చి అవ్వ నీ కష్టమేంది అని మీ అవ్వను అరుచుకోండి నేను పోతా ఉన్నా నా బాకి తీరనే అవ్వా మనవరాల మాని మనవరాల శివాని నేను వెళ్ళిపోతా ఉన్నా మనవరాల కళ్యాణి మనవరాల అంజలి ఈ తాతన్న మాట మనవాడ సాయి కుమారు మనవాడ మన దీపు తాతన్న మాట మరవండి మనవాడ రోహితు మనవాడ ఋషివర్ధాను నేను వెళ్ళిపోతా ఉన్నా అందరినీ వాసినాడు అడవిలిల్లు గట్టే సంగాడి శైలయ్యా శివుడున్న గుండమల తానమాడబోయింట సంగాడి శైలయ్యా పువ్వులున్న తోటల్లా పూలు కొయ్యా పోయి మరి పూజ కందినాడా కడారి వారి విల్లల్లా ఇవాళ ఏడిగా సక్కడి ఐలయ్యలేడా అని తనంత బలగం ఉండే పడిగా ఇవాళ పేరాది వేసినే అమ్మా ఎక్కడున్నా గాని తన ఆత్మకు శాంతి